Namaste students, welcome back to our channel, our master English course. I have been explaining 10 previous question papers regarding first year English grammar. In this video, I am going to tell about in 11th Roman, degrees of comparison. From this topic, we have 1 mark in the public examination. In 11th Roman, we have completed voice speech. In this video, I am going to tell about degrees of comparison. In this topic, we have 1 mark in the public examination. Okay? ఈ రోమన్ నుంచి వాయిస్ని స్పీచ్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి 10 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఏ బిట్స్ ఇచ్చారు, వాటిని మనము ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది చూద్దాం. జనరలీ డిగ్రీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 parts. One is positive degree, second one is comparative degree, third one is superlative degree. First one is positive degree. Positive degree means an adjective without comparison is called positive degree. అంటే కంపారిజన్ లేకుండా ఉండే ఒక అడ్జెక్టివ్ని పాజిటివ్ డిగ్రీ అంటాం. సెకండ్ వన్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ. వెన్ ద కంపారిజన్ ఈజ్ బిట్వీన్ 2 persons ఆర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్ ఈజ్ కాల్డ్ కంపారిటివ్ డిగ్రీ. అంటే 2 వ్యక్తుల మధ్య కానీ 2 ప్రాంతాల మధ్య కానీ 2 వస్తువుల మధ్య కానీ కంపారిజన్ ఉన్నట్లయితే దాన్ని కంపారిటివ్ డిగ్రీ అంటాం. థర్డ్ వన్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ. వెన్ ద కంపారిజన్ ఈజ్ between more than 2 persons or places or things, that is nothing but superlative degree. అంటే కంపారిజన్ అనేది 2 కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అని అంటాం. దీస్ ఆర్ ద 3 types ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్. ఓకే, అడ్జెక్టివ్ మీన్స్ an adjective is a word which enhances the meaning of a noun or pronoun, that is nothing but adjective. అంటే ఒక నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క అర్థాన్ని పెంచి చెప్పేది, వాటి యొక్క క్వాలిటీస్ని తెలియజేసేది, లేదా వాటి యొక్క విశేషణాన్ని లేదా గుణాన్ని తెలియజేసేదాన్ని అడ్జెక్టివ్ అంటాం. అంటే నౌను ప్రొనౌన్ యొక్క గుణాన్ని లేదా విశేషణాన్ని తెలియజేసినట్లయితే దాన్ని అడ్జెక్టివ్ అంటాం. మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో అడ్జెక్టివ్ అనేది వైటల్ పార్ట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ కంపారిజన్ అనేది దేంట్లో వస్తుందంటే అడ్జెక్టివ్లోనే వస్తుంది. అంటే ఒక నౌను లేదా ప్రొనౌన్ యొక్క అడ్జెక్టివ్లోనే కంపారిజన్ అనేది వస్తుంది. అర్థమవుతుంది కదా. డిగ్రీస్ ఎన్ని రకాలు మనకు 3 types. ఏవేవి? పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. పాజిటివ్ అంటే ఏంది? ఎన్ అడ్జెక్టివ్ వితౌట్ కంపారిజన్ ఇస్ కాల్డ్ పాజిటివ్ డిగ్రీ. అంటే కంపారిజన్ లేకుండా ఉండే ఒక అడ్జెక్టివ్ని పాజిటివ్ డిగ్రీ అంటాం. కంపారిటివ్ డిగ్రీ అంటే ఏంది? వెన్ ద కంపారిజన్ ఈజ్ బిట్వీన్ 2 persons ఆర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్ ఈజ్ నథింగ్ బట్ కంపారిటివ్ డిగ్రీ. అంటే 2 వ్యక్తుల మధ్య కానీ 2 ప్రాంతాల మధ్య కానీ 2 వస్తువుల మధ్య కానీ పోలిక ఉన్నట్లయితే, అంటే పోల్చబడినట్లయితే దాన్ని కంపారిటివ్ డిగ్రీ అని అంటాం. సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంది? వెన్ ద కంపారిజన్ ఈజ్ బిట్వీన్ మోర్ దెన్ 2 persons ఆర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్ ఈజ్ నథింగ్ బట్ సూపర్లేటివ్ డిగ్రీ. అంటే 2 కంటే ఎక్కువ వ్యక్తుల మధ్య కానీ, లేదు 2 కంటే ఎక్కువ ప్రాంతాల మధ్య కానీ 2 కంటే ఎక్కువ వస్తువుల మధ్య కానీ పోలిక ఉన్నట్లయితే దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అని అంటాం. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఇన్ అవర్ మైండ్. ఓకే, ఇప్పుడు పబ్లిక్లో వాళ్ళు డిగ్రీకి సంబంధించి ఎలాంటి సెంటెన్సెస్ ఇస్తారు, వాటిని మనం ఏ విధంగా చేంజ్ చేయాలనేది చూద్దాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఈ 3 degreesలో ఒక సెంటెన్స్ ఇస్తాడు. అంటే పాజిటివ్ ఇచ్చి కంపారిటివ్లో చేంజ్ చేయమనొచ్చు, లేదా సూపర్లేటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయమనొచ్చు. లేదు కంపారిటివ్ ఇచ్చి పాజిటివ్లోకి చేంజ్ చేయమనొచ్చు, లేదా సూపర్లేటివ్లోకి చేంజ్ చేయమనొచ్చు. లేదు సూపర్లేటివ్ ఇచ్చి కంపారిటివ్లోకి చేంజ్ చేయమనొచ్చు, లేదా పాజిటివ్లోకి చేంజ్ చేయమనొచ్చు. ఏ విధంగా అయినా వాళ్ళు ఇస్తారు. మనం ఏం చేయాలంటే బ్రాకెట్లో వాళ్ళు దేంట్లోకైతే ఏ డిగ్రీలోకైతే చేంజ్ చేయమంటారో ఆ డిగ్రీలోకి చేంజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్, ద హిందూ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ న్యూస్ పేపర్స్. దిస్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇది సూపర్లేటివ్ డిగ్రీ అని ఎలా చెప్తామంటే ద మోస్ట్ లీడింగ్. ద మోస్ట్ లీడింగ్ అంటే సూపర్లేటివ్లో ఒక అడ్జెక్టివ్కి ఈఎస్టీని యాడ్ చేసి ఉన్నట్లయితే దాన్ని సూపర్లేటివ్ అని మీరు ఈజీగా గుర్తుపెట్టచ్చు. ఇది పాజిటివ్లో ఉంది, ఇది కంపారిటివ్లో ఉంది, ఇది సూపర్లేటివ్లో ఉంది అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే చిన్న లాజిక్ ఉంది. అదేంటంటే మీరు అడ్జెక్టివ్ని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే ఒక అడ్జెక్టివ్కి ఎలాంటి సఫిక్సెస్ కానీ లేకుండా ఉన్నట్లయితే దాన్ని
పాజిటివ్ డిగ్రీ అంటాం. సఫిక్స్ అంటే అర్థమైంది, ఒక ప్రధానమైన పదానికి ఒక బేస్ వర్డ్కి అదనపు లెటర్స్ని కానీ యాడ్ చేసినట్లయితే అది సఫిక్స్. ఇఫ్ వీ యాడ్ సమ్ అడిషనల్ లెటర్స్ ఆఫ్టర్ ద మెయిన్ వర్డ్ ఆర్ బేస్ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ సఫిక్స్. అంటే అర్థమైంది, ఒక ప్రధానమైన పదానికి తర్వాత కొన్ని అదనపు అక్షరాలు కలిపితే అది సఫిక్స్. అంటే ఒక అడ్జెక్టివ్కి ఎలాంటి సఫిక్స్ కానీ లేకుండా ఉన్నట్లయితే అది పాజిటివ్ డిగ్రీ. ఒక అడ్జెక్టివ్కి ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే అది కంపారిటివ్ డిగ్రీ. ఒక అడ్జెక్టివ్కి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే అది సూపర్లేటివ్ డిగ్రీ. అంటే మనకు మెయిన్గా ఏం కనిపిస్తూ ఉంది, ఇక్కడ అడ్జెక్టివ్ కనిపిస్తూ ఉంది. కాబట్టి అడ్జెక్టివ్ అనేది మీకు ఈ టాపిక్లో చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ని కూడా మనం డీటెయిల్డ్గా చెప్పుకునేటప్పుడు అసలు డిగ్రీస్ అంటే ఏంది, వాటి యొక్క రకాలు ఏంది, వాటికి కొన్ని టేబుల్స్ ఉంటాయి, వాటిలో కొన్ని మోడల్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనము టాపిక్ గురించి చెప్పుకునేటప్పుడు డీటెయిల్గా చెప్పుకుందాం. ఫస్ట్ మనము పబ్లిక్లో ఈ టాపిక్ నుంచి వాళ్ళు ఎలాంటి బిట్స్ ఇస్తారు, మనం ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది చూద్దాం. ఇది సూపర్లేటివ్లో ఉందని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ద మోస్ట్ వచ్చింది కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీ. వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే ఫోర్త్ మోడల్ కిందకి వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ వచ్చింది కాబట్టి ఇది మనకు మామూలుగా అయితే ఫోర్త్ మోడల్ కిందకి వస్తుంది. ఇవి మీకు డీటెయిల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మోర్ కానీ మోస్ట్ కానీ ఒక అడ్జెక్టివ్ ముందు ఎప్పుడు యాడ్ చేస్తామంటే అడ్జెక్టివ్కి ఈఆర్ కానీ లేదా ఈఎస్టీ కానీ యాడ్ చేయలేనప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అంటాం. మోస్ట్ అని ఎప్పుడు యాడ్ చేస్తాం, ఆ బ్యూటిఫుల్కి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేయలేనప్పుడు. అర్థమవుతుందా? అదే షీ ఈజ్ ద క్లవరెస్ట్ గర్ల్ అన్నాం, అక్కడ క్లవర్కి ఏం చేసాం, ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేసాం. అలా యాడ్ చేయలేని సందర్భంలో మోర్ కానీ మోస్ట్ కానీ వాటి ముందు అడ్జెక్టివ్స్ ముందు యాడ్ చేసుకుంటాం అన్నమాట. కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీ. దీన్ని దేనిలోకి చేంజ్ చేయమని చెప్పాడు, యూజింగ్ వెరీ ఫ్యూ, చేంజ్ ఇంటూ పాజిటివ్ అంటాడు, లేదు చేంజ్ ఇంటూ కంపారిటివ్ అంటాడు, లేదు యూజింగ్ వెరీ ఫ్యూ అంటాడు. వీటిని బట్టి మీరు అది ఏ డిగ్రీలో ఉంది, ఏ డిగ్రీలోకి చేంజ్ చేయాలి అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఓకే, వెరీ ఫ్యూ వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ. కాబట్టి పాజిటివ్ డిగ్రీలోకి ఈ సెంటెన్స్ని ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ వన్ ఆఫ్ ది వచ్చింది కాబట్టి పాజిటివ్ లేకపోతే వెరీ ఫ్యూ వస్తుంది. అదే కంపారిటివ్లోకి వెళ్తే మెనీ అదర్ వస్తుంది, పాజిటివ్లోకి వెళ్తే వెరీ ఫ్యూ వస్తుంది. మోడల్స్ చెప్పుకునేటప్పుడు మీరు కొంచెం బాగా విన్నట్లయితే ఇది ఏ మోడల్ కిందకు వస్తుంది, పాజిటివ్లోకి ఎలా చేంజ్ చేయాలి, కంపారిటివ్లోకి ఎలా చేంజ్ చేయాలని మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు పాజిటివ్లోకి చేంజ్ చేద్దాం. వెరీ ఫ్యూ న్యూస్ పేపర్స్ అంటే ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్ రాసుకోవాలి. అదే సింగులర్ అయితే ఈజ్ రాసుకుంటాం. వెరీ ఫ్యూ న్యూస్ పేపర్స్ ఆర్ యాజ్ లీడింగ్ యాజ్ హిందూ. దిస్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. వెరీ ఫ్యూ న్యూస్ పేపర్స్ ఆర్ యాజ్ లీడింగ్ యాజ్ హిందూ. యాజ్ లీడింగ్ యాజ్, ఇక్కడ యాజ్ అడ్జెక్టివ్ యాజ్ వచ్చినట్లయితే అది పాజిటివ్ డిగ్రీ అని మీరు ఐడెంటిఫై చేయాలి. అదే మెనీ అదర్ కానీ ఎనీ అదర్ కానీ దాని తర్వాత అడ్జెక్టివ్కి ఈఆర్ కానీ యాడ్ చేసినట్లయితే దాన్ని కంపారిటివ్ అనుకోవాలి. అలా కాకుండా ఒక అడ్జెక్టివ్కి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే దాన్ని సూపర్లేటివ్ అనుకోవాలి. ఓకే, దీన్ని ఈ విధంగా చేంజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ యు సింగ్ బెటర్ దాన్ ఐ. ఇది పాజిటివ్లో ఉంటే గుడ్ వస్తుంది, ఇది కంపారిటివ్లో ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ అడ్జెక్టివ్కి ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసాం, అడ్జెక్టివ్కి ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసి దాని తర్వాత దాన్ వచ్చినట్లయితే, దాన్ అంటే అర్థమైంది కన్నా లేదా కంటే, దెన్ అంటే అప్పుడు, టిహెచ్ఎన్ దెన్ అంటే అప్పుడు, టిహెచ్ఏఎన్ దాన్ అంటే కన్నా లేదా కంటే. ఒక అడ్జెక్టివ్కి ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసి దాని తర్వాత దాన్ వచ్చినట్లయితే అది కంపారిటివ్ డిగ్రీ. మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా?
ఇక్కడ యాజ్ వచ్చి అడ్జెక్టివ్ వచ్చి యాజ్ వచ్చినట్లయితే అది పాజిటివ్ డిగ్రీ. చేంజ్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ అన్నాడు. దీన్ని పాజిటివ్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. ఐ డోంట్ సింగ్ యాజ్ గుడ్ యాజ్ యూ. దిస్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. ఎలా చేంజ్ చేయాలి? ఐ డోంట్ సింగ్ యాజ్ గుడ్ యాజ్ యూ అంటే నేను, యాజ్ అంటే అర్థమైంది వలే, నేను నీ వలే బాగా పాడలేను. దీన్ని ఐ డోంట్ సింగ్ యాజ్ వెల్ యాజ్ యూ అని కూడా రాసుకోవచ్చు. పాజిటివ్ డిగ్రీలోకి ఈ విధంగా చేంజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ షేక్స్పియర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ డ్రామటిస్ట్ యూజింగ్ ద గ్రేటెస్ట్ అన్నాడు. ద గ్రేటెస్ట్ వచ్చింది కాబట్టి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి అది సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ అడ్జెక్టివ్కి ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసి దాని తర్వాత దాన్ వచ్చింది కాబట్టి ఇది మనకు కంపారిటివ్ డిగ్రీ. మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి ఇది ఏ డిగ్రీలో ఉందని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడంగానే ఒక అడ్జెక్టివ్కి ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసి దాని తర్వాత దాన్ ఉన్నట్లయితే అది కంపారిటివ్. ఒక అడ్జెక్టివ్కి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేసి దాని ముందు ది ఉన్నట్లయితే దాన్ని సూపర్లేటివ్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. ఒక అడ్జెక్టివ్కి ఎలాంటి సఫిక్స్ లేకుండా యాజ్ ముందు తర్వాత యాజ్ ఉన్నట్లయితే అది పాజిటివ్ డిగ్రీ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఓకే, షేక్స్పియర్ ఈజ్ గ్రేటర్ దాన్ మెనీ అదర్ డ్రామటిస్ట్. ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది. ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది. ఎలా చెప్తారు? అడ్జెక్టివ్ ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసాం, దాని తర్వాత దాన్ వచ్చింది, దాని తర్వాత ఎనీ అదర్ వచ్చింది. ఎనీ అదర్ వచ్చిందంటే అది మనకు థర్డ్ మోడల్. మెనీ అదర్ వచ్చిందంటే ఫోర్త్ మోడల్. మోడల్ చెప్పేటప్పుడు మీకు అది బాగా అర్థమవుతుంది. ఎనీ అదర్ వచ్చిందంటే అది థర్డ్ మోడల్లో ఉంది. థర్డ్ మోడల్లో పాజిటివ్ని, కంపారిటివ్ని, సూపర్లేటివ్ డిగ్రీని ఏ విధంగా ఒకదాని నుంచి ఒకదానిలోకి మార్చాలనేది మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత బ్రాకెట్లో ఏం చెప్పాడు? యూజింగ్ ద గ్రేటెస్ట్ అన్నాడు. అంటే ద గ్రేటెస్ట్ వచ్చిందంటే అది సూపర్లేటివ్ డిగ్రీ. అంటే దాని అర్థం ఏంది? వాళ్ళు ఈ సెంటెన్స్ని సూపర్లేటివ్ డిగ్రీలకి చేంజ్ చేయమని అన్నారు అన్నమాట. దీని ఇప్పుడు సూపర్లేటివ్లోకి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. Shakespeare is the greatest dramatist. This is superlative degree. Shakespeare is the greatest dramatist. దీని కంపారిటివ్లో నుంచి పాజిటివ్లోకి ఈ విధంగా చేంజ్ చేయాలి. ఒకవేళ ఈ విధంగా ఇచ్చి దీని కంపారిటివ్లోకి చేంజ్ చేయమంటే ఈ విధంగా చేంజ్ చేయాలి. లేదు దీన్ని పాజిటివ్లోకి చేంజ్ చేయమంటే ఎలా చేంజ్ చేయాలి? నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ షేక్స్పియర్. ఆ విధంగా చేంజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కాపర్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్. అంటే ఇది ఏ డిగ్రీలో ఉంది? సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. సూపర్లేటివ్ డిగ్రీలో ఉందని ఎలా చెప్తాం? ద బెస్ట్ అంటే ఈఎస్టీ వచ్చింది కాబట్టి అది సూపర్లేటివ్. దేనిలోకి చేంజ్ చేయమన్నాడు? చేంజ్ అంటూ పాజిటివ్ డిగ్రీ అన్నాడు. ఇప్పుడు దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ అంటే వాళ్ళు ఏ డిగ్రీలోకి అయితే చేంజ్ చేయమంటారో ఆ డిగ్రీలోకి మీరు చేంజ్ చేయాలి. దీన్ని పాజిటివ్లోకి చేంజ్ చేద్దాం. ఇక్కడ థర్డ్ మోడల్లో ఉంది కాబట్టి మనకు పాజిటివ్ డిగ్రీలోకి వెళ్తే ఎలా వస్తుంది? నో అదర్, నో అదర్ conductor is as good as no other conductor is as good as copper. ఇది పాజిటివ్ డిగ్రీ. అర్థమవుతుందా? అంటే ఏ కండక్టర్ కూడా కాపర్ వలె బాగా ఉండదు. యాజ్ అంటే అర్థమైంది వలె. కాబట్టి
వాళ్ళు ఏ డిగ్రీలో ఇచ్చి ఏ డిగ్రీలోకి చేంజ్ చేయమంటే ఆ డిగ్రీలోకి మనము చేంజ్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈజ్ లైఫ్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్ దాన్ హానర్ టు ఏ సోల్జర్. ఇది ఏ డిగ్రీలో ఉంది? కంపారిటివ్లో ఉంది. ఇది కంపారిటివ్లో ఉంది, ఎలా చెప్తాం? దాన్ అనే వచ్చింది కాబట్టి, లెస్ ఇంపార్టెంట్ దాన్ వచ్చింది కాబట్టి అది కంపారిటివ్ డిగ్రీ. దీన్ని దేనిలోకి చేంజ్ చేయమని చెప్పాడు? యూజింగ్ యాజ్ లిటిల్ ఇంపార్టెంట్. యాజ్ వచ్చింది కాబట్టి అది మనకు పాజిటివ్ డిగ్రీ, అంటే దాన్ని పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయమన్నాడు. దీన్ని పాజిటివ్లోకి ఏదో చేంజ్ చేయాలి? honor is as little important as honor is as little important as life to a soldier. This is positive degree. అర్థమవుతుందా? ఆనర్ ఈజ్ నాట్ యాజ్ లిటిల్ ఇంపార్టెంట్ యాజ్ లైఫ్ టు ఏ సోల్జర్. ఇది పాజిటివ్ డిగ్రీ. ఈ విధంగా మనము దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి. అర్థమవుతుందా? ఆనర్ ఈజ్ నాట్ యాజ్ లిటిల్ ఇంపార్టెంట్ యాజ్ లైఫ్ టు ఏ సోల్జర్. అర్థమవుతుందా? ఇది పాజిటివ్ డిగ్రీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఐఎమ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ యూ ఎట్ చెస్. ఇది పాజిటివ్ డిగ్రీ. ఇది పాజిటివ్ డిగ్రీని ఎలా చెప్తాం? యాజ్ గుడ్ యాజ్. ఇది పాజిటివ్. యాజ్ వచ్చి అడ్జెక్టివ్ వచ్చి యాజ్ వచ్చిందంటే అది పాజిటివ్. అర్థమవుతుందా? కాబట్టి దీన్ని దేనిలోకి చేంజ్ చేయమన్నాడు? యూజింగ్ బెటర్. ఇక్కడ ఇయర్ అనే సఫిక్స్ వచ్చింది కాబట్టి ఇది కంపారిటివ్, అంటే దీన్ని కంపారిటివ్లోకి చేంజ్ చేయమన్నాడు అనమాట. ఓకే, దీన్ని కంపారిటివ్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి? ఇది కంపారిటివ్, అంటే యు ఆర్ బెటర్ దాన్ ఐ ఎట్ చెస్. దిస్ ఈజ్ కంపారిటివ్, అంటే నువ్వు నాకంటే చెస్లో బెటర్ అని దాని యొక్క మీనింగ్. అర్థమవుతుందా? యు ఆర్ బెటర్ దాన్ ఐ ఎట్ చెస్. ఈ విధంగా మనము కంపారిటివ్లోకి చేంజ్ చేయాలి. ఇది కంపారిటివ్లో ఉంది, ఎలా చెప్తాం? ఇయర్ అనే సఫిక్స్ యాడ్ చేసాం, అడ్జెక్టివ్కి దాని తర్వాత దాన్ వచ్చింది కాబట్టి అది కంపారిటివ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అహల్య ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. ఇది ఏ డిగ్రీలో ఉంది? కంపారిటివ్ డిగ్రీలో ఉంది. కాబట్టి దీన్ని మనము దేనిలోకి చేంజ్ చేయమన్నాడు? సూపర్లేటివ్లోకి చేంజ్ చేయమన్నాడు. సూపర్లేటివ్లోకి ఎలా చేంజ్ చేయాలి? అహల్య ఈజ్ ద బెస్ట్. ఇది ఎనీ అదర్ వచ్చింది కాబట్టి థర్డ్ మోడల్. అహల్య ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. దిస్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ. అర్థమవుతుందా? అహల్య ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ, అంటే కంపారిటివ్లో బెటర్ దాన్ వచ్చి ఎనీ అదర్ వచ్చిందంటే అది థర్డ్ మోడల్. థర్డ్ మోడల్లో సూపర్లేటివ్ డిగ్రీని ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎయిత్ వన్ ఈజ్ రహీమ్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ యూజింగ్ గుడ్ అన్నాడు. అంటే ఇది సూపర్లేటివ్లో ఉంది. సూపర్లేటివ్లో ఎలా చెప్తాం? ద బెస్ట్ వచ్చింది కాబట్టి. యూజింగ్ గుడ్, గుడ్ వచ్చింది కాబట్టి అది ఏ డిగ్రీలో చేంజ్ చేయాలి? పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి? ఇది కూడా మనకు థర్డ్ మోడల్లో ఉంది కాబట్టి పాజిటివ్ డిగ్రీలో పోతే ఎలా వస్తుంది? నో అదర్ వస్తుంది. థర్డ్ మోడల్లో పాజిటివ్ డిగ్రీ ఎలా వస్తుంది? నో అదర్ కండక్టర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ రహీమ్. దిస్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. అర్థమవుతుందా? ఇది థర్డ్ మోడల్లో ఉంది కాబట్టి కంపారిటివ్లో ఏమొస్తుంది? ఎనీ అదర్ వస్తుంది. పాజిటివ్లోకి వస్తే ఏమొస్తుంది? నో అదర్ వస్తుంది. నో అదర్ కండక్టర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ రహీమ్. అంటే ఏ కండక్టర్ కూడా రహీమ్ వలే గుడ్ కాదు.
అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ 9th వన్ ఈజ్ కాపర్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్. ఇక్కడ కూడా యూజింగ్ గుడ్ అని అనున్నారనమాట. ఇక్కడ కూడా యూజింగ్ గుడ్ అని అడిగారు. అంటే గుడ్ అని యూజ్ చేసి సెంటెన్స్ రాయమన్నాడు. గుడ్ వచ్చిందంటే దాని అర్థమైంది పాజిటివ్లోకి మార్చమని. పాజిటివ్లోని ఎలా చెప్తామంటే ఒక అడ్జెక్టివ్కి ఎలాంటి సఫిక్స్ కానీ లేకుండా ఉన్నట్లయితే అది పాజిటివ్. ఒక అడ్జెక్టివ్కి ఈఆర్ అనే సఫిక్స్ ఉంటే అది కంపారిటివ్. ఒక అడ్జెక్టివ్కి ఈఎస్టీ అనే సఫిక్స్ ఉంటే అది సూపర్లేటివ్. కాబట్టి దీన్ని మనము ఏ విధంగా చేంజ్ చేయాలి? ఇది కూడా మనకు థర్డ్ మోడల్. కాబట్టి థర్డ్ మోడల్లో పాజిటివ్ ఎలా వస్తుంది? నో అదర్ వస్తుంది. అదే కంపారిటివ్లోకి వెళ్తే ఎనీ అదర్ వస్తుంది అనమాట. కాబట్టి నో అదర్ కండక్టర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ కాపర్. ఇది పాజిటివ్ డిగ్రీ. అర్థమవుతుందా? ఈ విధంగా పాజిటివ్లోకి చేంజ్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ రాజు ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇది ఏ డిగ్రీలో ఉంది? సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. ఎలా చెప్తాం? ఈఎస్టీ వచ్చింది కాబట్టి, ద టాలెస్ట్ వచ్చింది కాబట్టి అది సూపర్లేటివ్. ఓకే, దేనిలోకి చేంజ్ చేయమని చెప్పాడు? యూజింగ్ టాల్. టాల్ అంటే అది పాజిటివ్ డిగ్రీ. టాల్ అంటే అది పాజిటివ్ డిగ్రీ. ఎలా చెప్తామంటే దానికి ఎలాంటి సఫిక్స్ లేదు కాబట్టి. ఇప్పుడు దీన్ని పాజిటివ్లోకి ఎలా చేంజ్ చేయాలి? ఇది కూడా మనకు థర్డ్ మోడలే. థర్డ్ మోడల్లో పాజిటివ్ ఎలా వస్తుంది? నో అదర్ వస్తుంది. అదే కంపారిటివ్లోకి వెళ్తే ఎలా వస్తుంది? ఎనీ అదర్ వస్తుంది. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాజు. దిస్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. అర్థమవుతుందా? నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాజు. అంటే మీరు ఎప్పుడైనా సరే స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా ఒకరిని ఇంకొకరితో పోల్చాలంటే, ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో పోల్చాలంటే, ఒక ప్లేస్ని ఇంకొక ప్లేస్తో పోల్చాలంటే కంపల్సరీ మీరు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే పోల్చడానికి ఉపయోగపడుతుంది. అంటే వాడు నీకంటే చాలా బాగా చదువుతున్నాడు, వాడు నీకంటే పొడవున్నాడు, ఆ ప్లేస్ ఈ ప్లేస్ కంటే చాలా బాగుంటుంది. ఇలా కంపారిజన్ తీసుకురావాలంటే, పోలికలను తీసుకురావాలంటే కంపల్సరీ మనం ఏం చేయాలి? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ యూజ్ చేయాలి. ఇది మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా వాళ్ళు ఒక డిగ్రీలో ఎగ్జాంపుల్ ఇచ్చి ఇంకొక డిగ్రీలోకి చేంజ్ చేయమంటారు అనమాట. మీరు ఏం చేయాలంటే సెంటెన్స్ చూడంగానే ఇది పాజిటివ్లో ఉందా, కంపారిటివ్లో ఉందా, సూపర్లేటివ్లో ఉందా అని ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఒక్కొక్కసారి చేంజ్ ఇంటూ పాజిటివ్ అంటాడు, లేదు ఒక్కోసారి యూజింగ్ అనేసి ఏదైనా వర్డ్ ఇస్తాడు. ఎలా ఇచ్చినా సరే మీరు అది రాయగలగాలి. మీరు ఎలా ఇచ్చిన మీరు ఎప్పుడు రాయగలుగుతారంటే అవి మీకు బాగా వచ్చినప్పుడు. అర్థమవుతుందా? అంటే మీరు దాన్ని చూడగానే ఐడెంటిఫై చేయాలి. ఇది సూపర్లేటివ్ డిగ్రీ, ఇది పాజిటివ్ డిగ్రీ, ఇది కంపారిటివ్ డిగ్రీ. అంటే మోడల్ 1లో పాజిటివ్ ఇలా వస్తే కంపారిటివ్లోకి ఎలా చేంజ్ చేయాలి, సూపర్లేటివ్లోకి ఇలా చేంజ్ చేయాలి. మోడల్ 2లో కంపారిటివ్లో ఇస్తే సూపర్లేటివ్లోకి ఇలా చేంజ్ చేయాలి, పాజిటివ్లోకి ఇలా చేంజ్ చేయాలి. 3లో ఇస్తే పాజిటివ్లోకి, కంపారిటివ్లోకి, సూపర్లేటివ్కి ఇలా చేంజ్ చేయాలి అని మీకు అవి బాగా వచ్చేసి ఉండాలి. ఆ విధంగా వచ్చినప్పుడు మాత్రమే వాటిని ఈజీగా మీరు ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి ఈజీగా చేంజ్ చేయగలుగుతారు. ఇవి మనకు 10 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చిన 10 ఎగ్జాంపుల్స్. ఒక డిగ్రీని ఇంకొక డిగ్రీలోకి ఎలా చేంజ్ చేయమన్నారో ఆ విధంగా మనము చేంజ్ చేసాం. ఇవి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడతాయి. ఓకే స్టూడెంట్స్, సీ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.